ఉత్తమ విద్య ఉజ్వల భవిష్యత్తు వాక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్ మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు సరైన వేదిక నర్సరీ టు 10th అడ్మిషన్స్ ఓపెన్. అందరికీ నమస్కారం. నేను స్వరూపపుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనలో చాలా మంది ప్రముఖ సాహితీవేత్త బ్నిమ్ గారి వ్యాసాలు, కథలు చదువుతూ ఆయన కార్టూన్స్ ను ఎంజాయ్ చేస్తూ ఆయన రచించిన నృత్య రూపకాలు, సీరియళ్లను చూస్తూ పెరిగిన వాళ్ళమే. ఆయన శారీరక వైకల్యాన్ని జయించారు. అంతేకాదు తన కలం కుంచెతో లక్షలాది మందిని కదిలించారు. 4 నంది అవార్డులను కూడా అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో పుట్టి పెరిగిన బ్నిమ్ గారు హైదరాబాద్ రావడంతోనే ఆయన జీవితం ఒక మలుపు తిరిగిందనే చెప్పాలి. ప్రస్తుతం నేను సికింద్రాబాద్లోని బమిడిపల్లి నరసింహమూర్తి గారు, ఆయనే బ్నిమ్ గారు వారింటి వద్ద ఉన్నాను. పదండి, బ్నిమ్ గారి హోమ్ టూర్ చేస్తూ వారితో మాట్లాడుతూ అనేక విషయాలు తెలుసుకుందాం. తల్లికి సేవ చేస్తూ అత్యున్నత శిఖరాలకు చేరుకున్న బ్నిమ్ గారి ఇల్లు ఏది అని మనం ఎవరిని కూడా అడగాల్సిన అవసరమే లేదు. ఇదిగోండి, ఇక్కడికి రాగానే బాపు రమణ గారుల కార్టూన్స్ మనకి స్వాగతం పలుకుతూ ఉంటాయి. బిఎస్ శర్మ అంటే బి సుబ్రహ్మణ్య శర్మ గారు మన బ్నిమ్ గారి అన్నయ్య గారు, బిఎన్ మూర్తి గారు బ్నిమ్ గారు, బమిడిపల్లి నరసింహమూర్తి గారు. పదండి లోపలికి వెళ్దాం, బ్నిమ్ గారితో మాట్లాడదాం. కళారత్న బ్నిమ్ గారి ఇంట్లోకి అడుగు పెట్టగానే మనకి ఒక పెద్ద గ్రంథాలయంలోకి వచ్చామా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. పెద్ద పుస్తక భాండాగారం మనకి ఇక్కడ దర్శనమిస్తోంది. ఇదిగోండి, ఇక్కడ చూడొచ్చు బ్నిమ్ గారు చిరు దరహాసంతో ఎంత చక్కగా ఉన్నారో. ఆయన అభిమానులు వేసిన చిత్రం ఇక్కడ చూసినప్పుడు మనకి నంది అవార్డులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారమైన హంస అవార్డును కూడా మనం చూడొచ్చు. అయితే వీటన్నిటిని కూడా వెలకట్టలేము. ఆయన సాహితీ సేవ చేస్తున్నందుకు ఎంతో మంది ఇచ్చిన పురస్కారాలు, అవార్డులు ఇవి. ఇది బ్నిమ్ గారి రూమ్ అని చెప్పడం చిన్న మాట అవుతుంది. ఎందుకంటే ఇది బ్నిమ్ గారి ప్రపంచం. ఇక్కడి నుంచే ఆయన ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నారు. మనకి విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచుతూ ఉన్నారు. సరే, నమస్తే. సరే, మేము చిన్నప్పటి నుంచి కూడా మీ రచనలు చదువుతూ, అసలు మీరు రాసిన సీరియల్స్ కావచ్చు, కార్టూన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ పెరిగిన వాళ్ళం సార్. అంత అద్భుతమైన ప్రసంగాలను లేదంటే వ్యాసాలను మాకు అందించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. నమస్కారం సార్. మీ గురించి వాళ్ళు ఎన్నో తెలుసుకోవాలి. ఫస్ట్ అయితే మీ రూమ్ టూర్ చేస్తాను, ఇక్కడి నుంచి మొదలు పెడతాను. ఎందుకంటే అమ్మా నాన్న కదా, అమ్మా నాన్నగారి గురించి చెప్తారా? ఎందుకంటే మీరు మొత్తం పండితుల కుటుంబం నుంచే వచ్చారు సార్. అమ్మా నాన్నగారుల చిత్రపటాల పక్కనే నాకు ఇంకా బాపు రమణ గారుల ఫొటోస్ కనిపిస్తున్నాయి. అక్కడ అదే బాపు గారి ఒరిజినల్ బొమ్మ అండి. రామాంజనేయ యుద్ధం కోసం ఆయన ఆ పక్కది రామాయణం బొమ్మలు వేశారు. ఒకటి శివధనుర్భంగం, ఒకటి రాముడు చందమామ కోసం బాధపడడం కావాలని పేచి పెట్టడం. బాపు రమణ గారులతో మీ అనుబంధం ఎంతో గొప్పది సార్. మీరు ముగ్గురు కూడా కింద కూర్చొని ఏం చేస్తున్నారు ఆ ఫోటోలో? బాపు గారు ఎప్పుడు కింద కూర్చునే బొమ్మలు వేసుకుంటారు. నేను వెళ్ళినప్పుడు రమణ గారు, బాపు గారు, మేము ఆ ఆల్బమ్లు చూస్తూ అక్కడ కూర్చున్నాం అన్నమాట. ఎంత ఎంగుగా ఉన్నారో, బాగున్నారు మీరు. ఇక్కడ ఉన్నది సార్ ఈ బాపు రమణ గారుల చిత్రపటాల గురించి చెప్పండి. అక్కడ పైది నవరసాలు, బాపు గారు వేసిన నవరసాలు. ఓకే. ఆ తర్వాత కిందది బాపు గారికి, మీకు, మాకు అందరికి ఇష్టమైన రాముడు బాపు గారి గీతల్లో. కరెక్ట్. అది కూడా హనుమంతుడు సైతంగా ఉంది. కానీ నాకు అన్ని బాపు రమణ గారుల ఫొటోస్, వాళ్ళ కార్టూన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, ఇవన్నీ కూడా మీ కార్టూన్స్ ఏవి? మీ చిత్రాలు? నా బొమ్మలు జనానికి వెళ్ళిపోతాయి. ఎప్పటికప్పుడు కమర్షియల్ ఆర్టిస్ట్ ని కదా నేను.
మీరు కమర్షియల్ ఆర్టిస్టా? సరే, మీకు మీరే క్లెయిమ్ చేసేస్తున్నారు అయితే. ఎందుకంటే చాలా మంది అలా చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు సార్. ఎందుకు ఇష్టపడరు? వాళ్ళు చేసేది అందరూ చేసేది కమర్షియల్లే కదా. కరెక్ట్. తప్పేముంది? ఇలా చెప్పడం అనేది కూడా అది మీ గొప్పదనంగానే నేను చూస్తాను. ఇక్కడ ఉన్న అమ్మవారి చిత్రపటాన్ని ఎవరు గీశారు? బాపు గారు సరస్వతి గీశారు. గారు? ఆ కింద రాశారు చూడండి, బినిమ్ గారు తల్లి అని రాశారు. ఓ, అంటే నన్ను చిరంజీవి. సరస్వతి పుత్రుణ్ణి అని ఆయన ఫీలింగ్. మా అమ్మ సరస్వతి నిజానికి. నిజమే సార్, సరస్వతి పుత్రులే మీరు. అవును అదే, అవును. మేము అసలు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం కూడా నేను అలాగే చేసి ఉండాల్సింది. అసలు ఎక్కడ చూసినా గానీ బాపు రమణ గారు, బొడుగు అందరూ కనిపిస్తారు. మీ వెనకే పెట్టుకున్నారే. వాళ్ళే వెనకుండి మన నడిపిస్తున్నారు. కరెక్టే. కానీ ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోతుంది సార్. అసలు ఎవరికి ఈ పుస్తక పఠనం మీద గానీ చిత్రలేఖనం పెద్దగా ఇంట్రెస్ట్ కనిపించట్లేదు కొత్త తరానికి. వాళ్ళకి పుస్తకం అనేది సరస్వతిగా, వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు వాళ్ళు చదువుతున్నారు. మన సాహిత్యం చదవట్లేదు మొర్రు అని మనం ఎందుకు బాధపడ్డాం? ఏదో ఒక పుస్తకం చేతిలో ఉంటుంది, పుస్తక జ్ఞానమే వాళ్ళని పెంచుతోంది. అద్భుతమైన మాట. అవును సార్. ఇక్కడ కనిపిస్తున్నాయన్నీ కూడా బాపు రమణ గారులే. అసలు బాపు మిమ్మల్ని- గారు బొమ్మ, బాపు రమణ ఇద్దరు ఒకటే. మీరు అవును. బాగానే అంటున్నారు. అవును, రెండు. బాపు చిత్రకారుడు, రమణ గారు రచయిత. అవును. అందుకని మీరు బాపు రమణలు అసలు వాళ్ళని వేరు చేసి మాట్లాడడం అదే అనేది బాగుంది. కూడా గుడ్ అయ్యే గుడ్, పని కాదు. నాకు బాగుంది. కానీ నిజం రమణ గారు బొమ్మలేరు అని చెప్దామనే తప్ప మిమ్మల్ని బాపు రమణ ఏకం చేసి మాట్లాడినందుకు ఖండిద్దామని కాదు. ఇప్పుడు వారిద్దరిలో నేను నిమ్ గారిని కూడా కలపాల్సిందే. వాళ్ళిద్దరూ నాకు ఆరాధ్య దైవాలు గనక బహుశా రెండు కళ్ళల్లోనూ వాళ్ళు కనిపిస్తూ ఉంటుంటారు మీకు. సరస్వతి పుత్రులకు ఆరాధ్య దైవాలు బాపు రమణ గారు. అంతే కదా. గ్రేట్ సార్. అయితే మీరు చాలా అద్భుతంగా చిత్రాలు గీస్తారు కదా. ఇప్పుడు కూడా ఏదో గీస్తున్నారు. నేను దగ్గరుండి కాసేపు చూడొచ్చా? కూర్చుని నాకు చూద్దరు కానీ. అవునా, కూర్చుని చూస్తాను అటువైపు వచ్చేసి. అలాగే. అయితే ఒక చిత్రాన్ని మీ మనసులో అనుకుని అది గీసి దాన్ని బయటికి తీసుకురావడానికి అవుట్పుట్ అనేది ఎంత టైం పడుతుంది సార్? ఒక్కొక్క బొమ్మని బట్టి ఉంటుందండి. అది కార్టూన్ అయితే 10 నిమిషాల్లో అయిపోవచ్చు. అదే కవర్ పేజీ ఏదో సంథింగ్ ఒక ప్రత్యేకమైన డ్రాయింగ్ అయితే కొంచెం టైం తీసుకుంటున్నాం. మీ ఇల్లు నేను చూశాను సార్, ఇంత విశాలంగా కనిపిస్తోంది. ఇది ఒక ఫ్లాట్ అయినా సరే ఎందుకు మీరు ఈ రూమ్ కి అంకితం అయిపోయారు? అదేంటి, నేను ప్రశాంతంగా పని చేసుకోవడానికి నేను రాత్రి 3 గంటలు 4 గంటలు 5 గంటలు మొన్న అయితే నేను ఉదయం 9 గంటల వరకు పనిచేస్తూనే ఉన్నాను. సాయంత్రం 10ంటికి మొదలెట్టిన వాడిని ఉదయం 9 గంటల వరకు నేను పనిచేస్తున్నాను. అక్కడ ఉంటే నాకు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అన్ని డిస్టర్బెన్స్లే ఉంటాయి. నా ప్రశాంతత. అవును, మరి కళాకారులు ఇలాగే ఉంటారు, ప్రశాంతతను కోరుకుంటారు. ఎప్పుడైనా పగలు ఒంటరి- నాకు పని అవ్వదు ఎక్కువ. పగలు ఎవరెవరో వస్తారు, వచ్చి వాళ్ళ టైము నా టైము ఇక్కడ నా ముందు వేస్ట్ చేసుకుంటారు. ఎప్పుడైనా ఒంటరితనం అనిపిస్తుందా సార్? అసలు ఒంటరిగా ఎప్పుడు ఉండను నేను. నా పుస్తకాలు చుట్టూతా క్యారెక్టర్లు ఉంటాయి, పద్యాలు ఉంటాయి. నన్నయ్య ఉంటాడు, పోతను ఉంటాడు, తిక్కన ఉంటాడు, కరుణశ్రీ ఉంటారు, ఎవరైనా ఉంటారు. ఇంత సాధించిన నిమ్ గారికి సొంత ఇల్లు కూడా లేదు, తన అన్నయ్య ఇంట్లో ఉంటున్నారు. సరే, ఎందుకు అలా? మీకంటూ ఒక సొంత ఇంటిని ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? ఇల్లాలు ఉంటే ఇల్లు, ఇల్లాలు లేనప్పుడు ఇల్లు. మరి కొత్త తరాన్ని తయారు చేస్తున్నారా కళాకారులని? ఎవరు నేర్చుకోవట్లేదండి. నేర్చుకోవట్లేదా? అదే నా బాధ. అంటే నేను నేర్పేటంత గొప్పవాడిని కాదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. అయితే ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరు నా దగ్గరికి వచ్చిన వాళ్ళ పిల్లలు, ఇంతమంది రకరకాల పిల్లలు వస్తారా, ఎవరికి బొమ్మలు కానీ కవిత్వం కానీ ఏమీ ఇంట్రెస్ట్ లేదు. కళారంగంలో మీరు ఎంతో ఎత్తుకు ఎదిగారు, కానీ ఇంకా నేను చేయాల్సింది ఇది ఉంది అని ఏదైనా లోటు వెలితి లాంటిది ఉందా మీ జీవితంలో? ఎత్తుకెదిగారు అన్నారు కదా, 3.5 అడుగులే 3 అడుగులే. అయ్యో, ఎప్పుడైనా అనిపిస్తుందా అలా బాధగా? బాధగా అన్నాను నేను ఆ మాట. అంటే మీరు ఎంత పైకి నాకు నవ్వుతూ బాల్యం చెప్పినా- పోలేదు, నా హైట్ కూడా బాల్యం లాగే ఉంది అంతే. అవును, నేను అనుకుంటాను నేను పెద్దవాడిని అయిపోయినా నేను అనుకోను. కానీ మీలో ఉన్న హాస్య చతురత చూసి నాకైతే మీరు నవ యువకుల్లా కనిపిస్తున్నారు. నేను ఎప్పుడు అంతే, ఇంకా యువకుడు కూడా అనకండి, బాలుడు అనే అనండి. బాలుడి దగ్గరే ఆగిపోయారంట. సరే, ఇదేంటి మీరు వేస్తున్న ఈ చిత్రం ఏంటి? అంటే ఇంకా రఫ్ ఇది వేస్తున్నాను. అమ్మవారికి తలంబ్రాలు పోయిస్తున్నప్పుడు అమ్మవారు గుండెల్లో చూసుకుంటోంది ఆవిడని అని, ఎట్లా ఏదో సంథింగ్. ఇంతకీ మీరు బ్యాలే బాదుషా 315 బ్యాలేస్ రాశారు. ఏంటి దాని స్పెషాలిటీ? ఎందుకంటే ఈ మధ్య మీరు అర్ధనారీశ్వరం చేశారు కదా, దానికి భలే అప్లాజ్ వచ్చింది. అదే అర్ధనారీశ్వరం చెప్పండి. అర్ధనారీశ్వరం 23 ఏళ్ల క్రితం స్వాతి సోమనాథ్ గారు రాయమని నన్ను అడిగారు.
నేను చాలా ఇంట్రెస్టింగ్గా రాశాను. ఏ బ్యాలైనా ఏ పనైనా ఇంట్రెస్టింగ్గా చేస్తాం. ముఖ్యంగా అమ్మాయి చొరవగా ఆ సబ్జెక్ట్ చేస్తాను అంటే నాకు చాలా బాగా నచ్చింది. నేను వెంటనే ఏం చేశాను, తప్పకుండా రాస్తాను మళ్ళీ అని చెప్పాను. రాస్తానంటే అప్పుడు ఆ పుస్తకం తెప్పించుకుని ఆవిడే కొన్నారు 4-5 పుస్తకాలు. అక్కడికి రెంటాల ఆయన రాసిన గోపాలకృష్ణ గారు రాసిన పుస్తకం చాలా అద్భుతంగా ఉంది. దాన్ని చూసుకుని చేసామన్నమాట. అయితే ఆ అమ్మాయికి తెలుసు రాసే రోజుల్లో తయారు చేస్తున్న రోజుల్లో దాన్ని పండితులు హర్షిస్తారా హర్షించరా, సెటైర్లు వేస్తారా అనే డౌట్ అందరికీ ఉంది. కానీ చెయ్యాలి, ఆ అమ్మాయి ఒక్కతే చేయగలదు, నేను ఒక్కడిని రాయగలను, అది వేరే పాయింట్. చాలామందిని అడిగింది ఆవిడ రాసి పెట్టమని బ్యాలే అంటే వాళ్ళు ఎవరు రాయలేదు, సబ్జెక్ట్ నచ్చక. ఆ సబ్జెక్టు నిజానికి చాలా మంచిదండి. అది నవయౌవనం నుంచి వృద్ధాప్యం వరకు జంటైన ఒక ఆడపిల్ల మగపిల్లాడు జంటైన చివరి నుంచి చనిపోయి ఎవరో ఒకళ్ళు విడిపోయే వరకు ఎంత అన్యోన్యంగా ఉండొచ్చో, ఎన్ని మధురమైన జ్ఞాపకాలతో బతకచ్చో మనిషి. అలాంటిది ఆ స్నేహాన్ని చిక్కపడ్డం. భార్యాభర్త అంటే స్నేహమే. ఆ స్నేహం చిక్కబడి ప్రాణమై ఏకమై ఒకళ్ళు వెళ్ళిపోతారు అంతే. సార్, ఈ హోమ్ టూర్ని క్లోజ్ చేసే ముందు మీకు ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. చెప్పండి ఏంటి? మీ హెయిర్ స్టైల్ బాగుంది. థ్యాంక్ యూ. మళ్ళీ మీరు బ్యాలే నుంచి బయటకు వెళ్తున్నారు? లేదు సార్, దీన్ని ఇక్కడికి క్లోజ్ చేస్తూ ఉన్నాను అనమాట. కళాకారుల ఇళ్ళు అనగానే కళలకు కాణాచి అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఖరీదైన భవంతులు ఉంటాయి అనుకోవాల్సిందేం లేదు. ఇక్కడ ఉండే కళలు కావచ్చు, అవార్డులు, అలాగే పురస్కారాలు, ఇంకా సన్మానాలు వీరందుకున్నవి, వాటికైతే వెలకట్టలేం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.